మీరు మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము దేవుడు మనకి ఎప్పుడు ఏది చెప్తున్నా దాన్ని మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడంటే ప్రజల యొక్క ఆలోచన విధానం బట్టి, ఆయన ప్రజల మనస్తత్వాన్ని బట్టి, ఆయన ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఈ భూమి మీద ఎలా సంచరిస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఏం చెప్పాలి, అవి ఆ మాటల ద్వారా చెప్పి మనల్ని బలపరిచి, మనల్ని ఆదరించి, మనల్ని తన చిత్తంలో ఎప్పుడు కూడా ప్రొడక్ట్ చేయడానికి దేవుడు ఎప్పుడు ప్రయాసపడతాడు. హల్లెలూయా. మీరు పాత నిబంధనలో ప్రవక్తలను చూసినా, కొత్త నిబంధనలో అటువంటి అపోస్తలులను చూసినా పరిచర్య చాలా చాలా విలువైంది. అందుకే పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరు ఎలా చేశారు, ఎవరు ఎలాగా దేవుని మహిమపరిచారు మనం గమనించాలి. మనం అనుకుంటాం జస్ట్ మన ద్వారా ప్రేయర్ చేసాం, ఎవరికొక ఒక హీలింగ్ వచ్చింది, లేదంటే ఎవరికొక ఒక కార్యం జరిగింది, ఇమ్మీడియట్లీ మనం ఏమనుకుంటామంటే నా వల్ల జరిగింది కార్యం అనేటువంటి ఆ థాట్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. దాన్ని పట్టుకుని అపవాది ఏం చేస్తుంటే, చూసావు నువ్వు ప్రేయర్ చేయగానే కార్యం జరిగిపోయింది అని ఆ థాట్ మనకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే ఒక మనిషి హెచ్చించుకోవడం ఆరంభమైపోద్ది, తను హెచ్చించుకోవడం ఆరంభమైపోద్ది. ఎందుకంటే ఈ రోజున దేవుడు నాకు చెప్పనటువంటి ప్రసంగం, దేవుని మహిమనంట ఎవరు దొంగిలించకూడదంట. హల్లెలూయా. దేవుని మహిమని ఎప్పుడు మనం ఎవరు ఈ భూమి మీద దొంగిలించకూడదు. మనం దేవుని మహిమని దొంగిలించే వారుగా ఉంటే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ రోజు ఇచ్చిన వర్తమానాన్ని మనం గమనించినట్లయితే భక్తులు, లేదంటే దేవుడు పిలుచుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవుని ఎంతగా గణపరిచారో, దేవునికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగారో మనం చూడొచ్చు. వాళ్ళు చాలా బలంగా వాడబడ్డారు. వాళ్ళతో దేవుడే మాట్లాడాడు. అయితే వాళ్ళు ఏమాత్రం వాళ్ళు హెచ్చించుకోకుండా దేవుణ్ణి తండ్రి అనే దేవుణ్ణి మొట్టమొదటి స్థానంలో పెట్టి తండ్రి అనే దేవుణ్ణి గణపరిచినట్టుగా బైబిల్లో అనేకమైన లేఖన భాగాలు చూడొచ్చు. మన పాత నిబంధనలో చూడొచ్చు, కొత్త నిబంధనలో చూడొచ్చు. దేవుని మహిమని మనుషులైనటువంటి మనం దొంగిలించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమీ చేయలేం. జకర్యా గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన, ఇది శక్తి చేతను బలము చేతను కాక ఇది నా ఆత్మ చేత జరుగుద్ది. మన శక్తి చేతో మన బలము చేతో జరగవు, కానీ ఆయన ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి ఈ భూమి మీద. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదై ఉన్నామో అది ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మనిషి జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు, ఇంకొక వ్యక్తి జీవితాన్ని, పాత నిబంధనలో ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని. వీళ్ళిద్దరి జీవితాల్లో జరిగిన చిన్న సంఘటనలు కొద్దిగా క్లుప్తంగా పరిశుద్ధాత్ముడు మనకు నడిపింపుది మనం తీసుకుందాం. ఆయన ఏ విధంగా మనతో మాట్లాడుతున్నారో ఆ మాటలు ఎవరికి ఏమవసరం, ఎందుకు దేవుడి మాటలు కొంతమందికి ఇక్కడ అవసరం అని చెప్తున్నారు. దేవుని మహిమను ఎప్పుడు ఎవరు దొంగిలించకూడదు, ఎప్పుడు కూడా ఇది నా వల్లే జరిగింది అనేటువంటి ఆ తలంపు, ఆ గర్వం అనేది మనలో రాకూడదండి. హల్లెలూయా. ఎందుకంటే ఒక రోజు ఏం జరిగిందంటే, న్యాయాధిపతులు అండి, చూడండి ఒక్కసారి న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 8, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకసారి మీరు మనం ఒకసారి తీరుద్దాం. న్యాయాధిపతులు యెహోషువ తర్వాత ఉండొచ్చు, చూడండి న్యాయాధిపతులు 8వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 8 వర్స్ 22-23. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. అక్కడ ఏమంటున్నాడు, గిద్యోను ఏమంటున్నాడు చూద్దాం. అప్పుడు ఇజ్రాయిలు గిద్యోనుతో, 206 పేజీ నెంబర్ ఓల్డ్ టెస్టమెంట్. అప్పుడు ఇజ్రాయిలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక, దేవుని ప్రజలు అంటున్నారండి, దేవుని ప్రజలు ఎవరితో అంటున్నారంటే గిద్యోనుతో అంటున్నారు, నువ్వు మమ్మల్ని మిద్యాని చేతి నుంచి నువ్వు విడిపించావు కదా. ఎవరు విడిపించావు? నువ్వు విడిపించావు అని అంటుంటే, నువ్వు విడిపించావు, నువ్వు రక్షించదు గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలాలని చెప్తున్నారు. ఏం చేయాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు గిద్యోనుతో, నువ్వు మిద్యానీయుల నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించారు గనుక నువ్వు నీ కుమారుడు కూడా మమ్మల్ని ఏలాలి అని సాక్షాత్తు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరిని అడుగుతున్నారు? గిద్యోన్ని అడుగుతున్నారు. అప్పుడు గిద్యోను ఏ సమాధానం చెప్పాడో చూడండి, 23:23 అండి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏం చేయను? నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడానికి వీల్లేదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. హల్లెలూయా. యెహోవాయే మిమ్మల్ని ఏలాలి. ఎవరు ఏలాలి? యెహోవాయే మిమ్మల్ని ఏలాలనేటువంటి మాట చెప్పాడు. ఇప్పుడు గిద్యోను ఈ మాట అనగల కారణం ఏంటి? ఎవరు గిద్యోను?
ఇతని పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు తండ్రి అయిన దేవుడి గురించి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అవకాశం, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, నువ్వు నీ కుమారుడు వాళ్ళ కుమారుడు మమ్మల్ని ఏలాలని చెప్పేసి దేవుని ప్రజలు కనుక వచ్చారనుకోండి, అబ్బా ఇదేదో మంచి అవకాశం లాగా ఉంది, నేను వీళ్ళని ఏలొచ్చు, నా తర్వాత నా కుమారుడు వాళ్ళ కుమారుడు కూడా ఏలొచ్చు అంట, ఇంక ఇది మాకు ఇచ్చిన అవకాశం లాగా ఉందని చెప్పి ఏలడానికి ప్రయత్నం చేస్తారు. ఏమండి, ఏలడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ గిద్యోను చెప్తున్నాడు, నేను గాని నా కుమారుడు గాని ఏలం గాని యెహోవాయే మిమ్మల్ని ఏల్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు గిద్యోను? ఒక వ్యక్తి వల్ల ఇలాంటి కార్యము జరగదండి. మనము ఊపిరి కలిగి ఉన్నామంటే, చలించగలిగి ఉన్నామంటే కేవలం ఆయన బట్టి అని చెప్పి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉందండి. మన ఊపిరి కలిగి ఉన్నాం, మనం చలించగలిగి ఉన్నామంటే గనక ఆయన బట్టి అని చెప్పేటువంటి మాట అక్కడ రాయబడింది. అయితే ఇప్పుడు ఎందుకు గిద్యోను ఆ మాట చెప్పగలిగాడు? గిద్యోను గురించి కొంత క్లుప్తంగా మనము తన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎవరి గిద్యోను ఎందుకు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో మీరు 6వ అధ్యాయం నుంచి చదవాల్సి వస్తుంది. న్యాయాధిపతులు జడ్జెస్ చాప్టర్ 6 అండి. అక్కడి నుంచి అంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం నుంచి మీరు మొదటి నుంచి చదువుకుంటే ఈ మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. ఎవరండి? చూడండి, ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోను, వాగులోను, గుహల్లోను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారు. వీళ్ళు దేవునికి విరుద్ధంగా నడిచారు, దేవునికి దోషులయ్యారంట. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని ప్రజలు దేవునికి విరుద్ధంగా నడిచారో, దోషులుగా నిలబడ్డారో, దేవుడు వీళ్ళని శత్రువుల చేతకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ శత్రువులు చెయ్యట ఇజ్రాయేల్ చేయకంటే ఏమైంది? హెచ్చాయింది. అందుకనే చూడండి, మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలు మీద హెచ్చాయిన అన్నటువంటి మాట అక్కడ చూస్తున్నాం. అంటే శత్రువు చెయ్యి ఎప్పుడు మన మీద ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే, ఎప్పుడు హెచ్చించబడుతుంది అంటే, శత్రువు చెయ్యి మన మీద మనము దేవునికి విరుద్ధంగా బ్రతికినప్పుడు, దేవుని విరుద్ధంగా మనం జీవించినప్పుడు, ఆయన దృష్టిలో మనం దోషులుగా నిలబడినప్పుడు శత్రువు మన మీద ఏమవుతాడంటే విజయం పొందుతాడు, లేదంటే మన మీద హెచ్చుగా నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోని పిలిచి పరాక్రమ గల బలాజుడైనటువంటి మాట పలుకుతాడు. పలికి నేను నీకు తోడై ఉన్నానటువంటి మాట 12వ వచనంలో చెప్తాడు అదే అధ్యాయంలో. అయితే గిద్యోనికి చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాడు, నువ్వు నా ప్రజలను విడిపించాలంటే గిద్యోను కూడా సరే నువ్వే నాతో మాట్లాడితే కనుక అని కొన్ని సూచనలు అడుగుతాడు. ఆ సూచనలకు కూడా దేవుడు జవాబిస్తాడు. అయితే ఆఖరికి గిద్యోను దేవుని ప్రజలను విడిపించడానికి సిద్ధపడి దేవుని ప్రజల్ని విడిపించడానికి సిద్ధపడతాడు. అసలు ఎందుకు సిద్ధపాటు అనేది గిద్యోన్లో వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి దేవుడు తోడే ఉంటే, ఒక వ్యక్తి దేవుడు నేను నడిపిస్తాను, నేను విడిపిస్తానంటే ఖచ్చితంగా దేవుడు తోడే ఉండి దేవుడు చెప్పిన పని ఒక రకంగా ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు గిద్యోన్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే గిద్యోన్తో ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఎప్పుడు విజయం పొందుతాడంటే, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని కార్యాతం ద్వారా జరుగుతాయంటే దేవుడు చేస్తానంటేనే జరుగుతాయి. హల్లెలూయా. అయితే అది ఎవరు గుర్తించారంటే గిద్యోను గుర్తించి, నేను గాని నా కొడుకు గాని ఏలంరా బాబు, మిమ్మల్ని యెహోవాయే ఏల్తాడు అనేటువంటి మాట అక్కడ చెప్పాడు. అసలు గిద్యోనుతో యేసయ్య మీరు మొదటి నుంచి చూస్తే తండ్రి అనే దేవుడు గిద్యోనుతో మాట్లాడి నువ్వు నా ప్రజలను విడిపించాలని చెప్పి తనకు అర్థమయ్యేలా చెప్పి తన చిత్తాన్ని తెలియజేసి పంపించే ముందు పంపిస్తాడు. అయితే 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమొద్దంటే, అక్కడ దేవుడు గిద్యోనుతో ఒక మాట అంటాడు. చూడండి, నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని నేను ఒక కోణంలో మీకు చెప్తున్నా. గిద్యోను ఎందుకు తనకు తాను హెచ్చించుకోకుండా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి ఎందుకు ఇవ్వగలిగాడు? ఎందుకంటే మన జీవితాల్లో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు. నేను అనేవాడు ఎప్పుడు ఉండకూడదు. నేను ఎలా ఉన్నానంటే ఆయన కృప, ఆయన చేశాడు కనుకే నేను ఈ రోజున ఆయన సేవకుడిగా నేను ముందుకెళ్తున్నాను. ఆయన చేశాడు కనుకే నేను ఈ రోజు ఆయన విశ్వాసగా ఈ రోజున ఈ లోకంలో జీవించగలుగుతున్నాను, లేదంటే అభివృద్ధి అవుతున్నటువంటి మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్లో కొత్త నిబంధనలు కూడా ఆయన చెప్పారు, తండ్రి యేసయ్య తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అనేటువంటి మాట కూడా ఇవ్వబడింది. తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చించబడతారని. అయితే ఈ గిద్యోనుతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో చూడండి, దేవుడు అక్కడ ఏం చెప్పాడో చూద్దాం. జడ్జెస్ చాప్టర్ 7:7. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులు నీ చేతికి అప్పగించేదను. చెప్పండి, మిద్యానీయుల్ని నీ చేతికి ఎవరు అప్పగిస్తారంటున్నారండి? మిద్యానీయుల్ని ఎవరి చేతికి ఎవరు అప్పగిస్తానంటున్నారు? మార్తమ్మ, తండ్రి అయిన దేవుడు ఈ గిద్యోనుతో అంటున్నాడు, ఈ మిద్యానీయుల్ని నేను నీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా. అది గమనించాడండి గిద్యోను. నేను కాదు మిమ్మల్ని రక్షించింది,
శత్రువు చేత నుంచి మిమ్మల్ని నేను కాదు విడిపించింది, నేను కాదు రక్షించింది, నాకు దేవుడు వాగ్దానం చేశాడు, మిథ్యానీని నా చేతికి అప్పగిస్తానన్నాడు. హల్లెలూయా. సెకండ్ వన్ చూడండి, మళ్ళీ 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లను, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి వారిని అప్పగించేదను. హల్లెలూయా. మళ్ళీ అంటున్నాడు, నీ చేతికి వారిని అప్పగిస్తాను నేను. ఇది గమనించాడు గిద్యోను. ఈ రోజున ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన, మన జీవితాల్లో అనేక కార్యాలు జరిగాయి. ఎవరి వల్ల జరిగాయి? ఎవరు చేస్తే జరిగాయి? ఎవరు తోడుంటే జరిగాయి? ఒక మనిషి వల్ల కాదు, కేవలము ప్రభువైన క్రీస్తు ద్వారానే జరిగాయి. హల్లెలూయా. ఆయన బట్టే మన జీవితంలో కార్యాలు జరిగాయి తప్ప ఏ మనిషిని బట్టి కూడా మన జీవితంలో కార్యాలు జరగల. ఏ మనిషి ఏమి చేయలేడు, ఏ మనిషి కూడా మనల్ని బ్రతికించలేడు, మనల్ని బలపరచలేడు. కానీ దేవుని యొక్క మాట ఎంత విలువైందో చూడండి. గిద్యోను అంటున్నాడు, నేను కాదా ఏలాల్సిందే, దేవుడని యెహోవా మిమ్మల్ని ఏలాలి, ఆయన మిమ్మల్ని ఏలాలయ్యా. మేము ఏలడం ఏంటి అసలు? ఇది గుర్తుపెట్టుకున్నాడు ఎవరు? గిద్యోను. ఈ రోజున మీ జీవితాల్లో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు. మీ జీవితాల్లో ఎవరు చేశారు కార్యాలు చెప్పండి, గట్టిగా చెప్తాం. ఎవరు చేశారు? ఎవరైనా గట్టిగా చెప్తాం. యేసయ్యా. సమస్త ఘనత యేసుకే చెల్లును గాక. ఆయనే కదండి చేసింది, మనిషి కాదు కదా చేసింది. మనిషి సామర్థ్యం ఎక్కడదండి? అందుకే ఆయన ఆత్మ లేకపోతే ఆయన ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. అందుకే శక్తి చేతను బలమ చేతను కాక ఇది ఆయన ఆత్మ చేతనే జరుగును. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నువ్వు ప్రేయర్ చేసావమ్మా, నాకు ఇమ్మీడియట్లీ కార్యం జరిగింది అన్నప్పుడు దేవుని కృప, దేవుడు చేశాడని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చేశాడని చెప్పాలి. ఎవరు చేశారు? దేవుడు చేశాడండి, నేను కాదు. నేను ఒక పాత్రని, ఒక పనిముట్టిని, దైవజనుడిని, లేదంటే ఒక విశ్వాసిని. దేవుని కృప అంతేనండి. ప్రార్థన ఆలకించాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. మీ జీవితంలో ఆయనే కార్యం చేశాడు, ఆయనకే ఘనత కలుగును గాక. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే అనేక వాటి మీద అధిపతులుగాను అధికారులుగా నియమిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమని ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. మనం దేవుని మహిమని ఎప్పుడు మన జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయకూడదు. అయితే ఒకరోజు ఈ పౌలు అనేటువంటి ఈ భక్తుడు ఒక చోటికి వెళ్ళినప్పుడు వీళ్ళని చూసి అక్కడ కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు నిజంగా దేవతల్లాగా ఉన్నారా అని చెప్పి అనేటప్పటికీ అక్కడ పౌలు ఒక మాట అంటాడు, భలే భలే మంచి సాక్ష్యం ఇచ్చారు మాకు అని అనలేదు. కానీ తనకున్నటువంటి వస్త్రాలు కూడా చింపేసుకుని ఆ పౌలు అద్భుతంగా దేవుని అక్కడ మహింపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడికి ఎందుకు పౌలు పట్ల అంత బలమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయంటే, పౌలు జీవితం దేవుడికి తెలుసు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితం దేవుడికి తెలుసు. రేపేం చేస్తామో తెలుసు, మన మాట ఎలా ఉంటుందో తెలుసు. దేవుడు మనల్ని పిలుచుకుంది ఎందుకంటే మనల్ని నమ్మి పిలుచుకున్నాడు. మనల్ని నమ్మి, ఒక విశ్వాసం అవ్వనివ్వండి, ఒక దైవజనుడిగా మనల్ని నమ్మి పిలుచుకున్నాడండి. నమ్మి పిలుచుకున్నాడు కనుక ఇంకో సందర్భం కూడా చూడొచ్చు. అది సువార్తల్లో కనబడుతుంది. అదే ఏం జరుగుద్దంటే, యేసయ్య అది ఒక రాజు, ఒక అన్య రాజు కొన్ని నోటి మాటతో కొన్ని సందర్భం చెప్తుంటే అక్కడ ఉన్నవారు అంటారు, ఇది నిజంగా దేవుని స్వరమే, ఇది నిజంగా దేవుని స్వరం. అంటే అతనంటే దేవుని గణపరిచినందున వెంటనే దేవదూత అతను మొత్తితే పురుగులు పట్టి చనిపోతాడండి. వెంటనే దేవదూత మొత్తితే పురుగులు పట్టి చనిపోయాడట. కానీ ఎందుకు దేవుడు మహిమని ఏ మనిషి దొంగిలించకూడదు. దేవుడు మహిమని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దొంగిలిస్తే కనుక అది చాలా ప్రమాదం. అది దేవుడు తప్ప కార్యం చేసేది మనిషి చేతిలో కానీ, మనిషి యొక్క జీవితంలో కానీ ఎలాంటి మనిషి ఏమీ చేయలేడండి. ఎందుకంటే బైబిల్ ఈరోజు మనకు నేర్పుతుంది, ఎవరైతే దేవుణ్ణి కనపరుస్తారో, ఎవరినైతే దేవుణ్ణే మహింపరుస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని మహిమను దొంగిలించే వారు ఉండకూడదు, దేవుణ్ణి మరుగు చేయకూడదు. నువ్వు వెళ్ళి ఒక మనిషి గురించి చెప్పావనుకో, ఒక దైవజను గురించి చెప్పావనుకో, వాళ్ళకి అర్థం కాదు అక్కడ దగ్గర. కానీ దేవుని గురించి చెప్పినప్పుడు దేవుడు కార్యం చేశాడు, దేవుడు విడిపించాడు, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు బలపరిచాడు, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎవరా దేవుడు? యేసయ్య అని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ జీవితాల్లో మార్పు చెందుతాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసయ్య తండ్రి అనే దేవుడి గురించి మనం చూస్తే గిద్యోనుతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు అప్పగిస్తాను, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను, నేను వాళ్ళని అప్పగిస్తాను. ఈ మాట ఎప్పుడైతే గిద్యోను తన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నాడో, నేను కాదు అసలు వీళ్ళని జయించింది, మిమ్మల్ని రక్షించింది ఆయన కదా యుద్ధం చేసింది. అందుకే ఎక్సడక్స్ లో ఉంటుంది, ఎక్సడక్స్ చాప్టర్ 14:14 నిర్గమకాండం 14:14 ఎవరైనా చదువుతారా? యెహోవా మీ పక్షమున అంటే ఏం చేస్తాడంటే ఆయన యుద్ధం చేస్తాడు. చదవమ్మ చెల్లి. ఉండవాలని చెప్పాను. ఎలా ఉండాలంటే మనం ఊరకనే ఉండాలంట. అయితే ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కార్యాలు చేసింది ఎవరు చెప్పండి? తండ్రిని దేవుడే కదండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా చేయగలిగారండి?
ఇంకా వాళ్ళు నడుస్తూ ఉంటే మమ్మల్ని ఐగుప్తు దేశం వెళ్ళిపోతాం, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే, మమ్మల్ని చంపేతో తీసుకొచ్చావా, ఫరో తరుముకుంటూ వచ్చేస్తున్నాడు, ఈ విధంగా సనిగారు తప్ప. కానీ తండ్రి అనే దేవుడు అనేక కార్యాలు వాళ్ళ జీవితంలో చేశాడు. అందుకే ప్రభువు కూడా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి ప్రభువుని మహిమపరచాలి, జరగబోయే కార్యాలను బట్టి కూడా యేసునే మహిమపరచాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాత్రమే చేయగలడు జీవితాల్లో, మనిషి జీవితాల్లో కార్యాలు. ఏ మనిషి పూనుకోలేడండి, ఏ మనిషి ఏమీ చేయలేడండి. ప్రియర్ ఒక మాట ఈ సందర్భం చెప్పంటున్నారు. దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు బాగా ప్రార్థన చేస్తాడు కొన్ని విషయాలు తెలియజేయమని. అయితే దానియేలు ప్రార్థన వెళ్తుంటే 21 రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు కావచ్చు, ఒక ఫైట్ జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఒక దూత వచ్చి అంటుంది. ఎందుకంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే దానియేలు గ్రంథంలో దేవుడిచ్చిన సమాచారం తీసుకొచ్చి, నేను నీ సన్నిధి నువ్వు చేసిన రోజునే దేవుని సన్నిధికి చేరింది, కానీ అక్కడ ఒక దూత అడ్డుపడింది, నేను వాళ్ళతో అక్కడ నాకు మిఖాయిల్ అనేవాడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఈ సందర్భంతో వివరించి దానియేలుకి జవాబు తీసుకొస్తుంది. దానియేలు ఒక అసాధారణమైనటువంటి ఒక భక్తుడు, ఒక మనిషి మాత్రమే. ఈ దానియేలు ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటున్నాడో, యథార్థంగా ఉంటున్నాడో, తగ్గించుకుంటున్నాడో, నమ్మకంగా ఉంటున్నాడో, తండ్రి అనే దేవుడు అనేకమైనటువంటి మర్మాలు దేవుని ప్రజల నిమిత్తం కావచ్చు, జరగబోయే విషయాలు దానియేలుకి చూపించగలిగాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు అంత బలంగా దేవుడు దానియేలుని దీవించగలిగాడంటే తన జీవితం ఏంటో దేవుడు తెలుసు. ఈ రోజు మన జీవితంలో గుర్తుపెట్టుకో, మనం ఏదై ఉన్నామో ఆయన కృప అని మనం బ్రతికినప్పుడు, మనం ఆయన ఏది ఇచ్చినా సరే మనం తగ్గించుకుని, మనం మరుగు చేయబడి ఆయన గణపరుస్తున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు, ఆయన హెచ్చిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు, అందుకే ఒక మాట అన్నాడండి, నన్ను ఆయన గణపరిచే వారిని ఆయన దేవుడే మిమ్మల్ని గణపరుస్తాడు, మీరు గణపరచుకోకూడదు. ఆయన ఏదన్నాడు, ఆయన ఎవరైతే గణపరుస్తారో యేసయ్యని, వారిని ఆయన గణపరుస్తాడంట. దేవుడు గణపరిచేది కావాలి తప్ప మీకు మీరు హెచ్చించుకుని అది తాత్కాలికము, అది ఇంకా శాపం ఇంకా కూడా. కానీ దేవుడిచ్చే స్థానంలో ఒక వ్యక్తి నిలబడాలంటే కనుక ఎప్పుడు దేవుని మహిమని దొంగిలించకూడదు. హల్లెలూయా. అందుకే ఈ గిద్యోను ఎప్పుడైతే దేవుడు నా చేతికి అప్పగిస్తానన్నాడు, దేవుడే అప్పగించాడు, దేవుడే నాకు విజయం ఇచ్చాడు తప్ప నేనేమీ చేయలేదు మీ కొరకు నేను అనేటువంటి ఆ మనస్తత్వం గిద్యోనుకు ఉంది కనుక, నేను కానీ నా కొడుకు కానీ వాడు కొడుకు కానీ మిమ్మల్ని ఏలరు, కానీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏల్తాడు ఇజ్రాయేల్ ప్రజలు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనం జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాన్ని దేవుడు ఏలాలనుకుంటున్నాడు. యెహోవా నా కాపరని మనం చాలాసార్లు చెప్తాం. మన కుటుంబాన్ని ఆయన రూల్ చేయాలనుకుంటున్నాడు. ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశాలు మన కుటుంబంలో నెరవేర్చడానికి మన కుటుంబంలో ఆయనకు అవకాశం ఇద్దాం. ఆటోమేటిక్గా దేవుని చిత్తానికి పరిపూర్ణంగా మనందరూ లోబడినప్పుడు మన కుటుంబాన్ని దేవుడే ఏలబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏలితే కనుక సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, గమ్యానికి చేరతారు. మీరు ఏలాలనుకుంటే అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం అండి. అందుకే ఈ గిద్యోను మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ ఏదైతే అయింది, కానీ ఒకప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది, ఇంకా మేమే ఆలాలంట, నేనే కాదు నా కొడుకు, వాళ్ళ కొడుకు కూడా ఛాన్స్ వచ్చేసింది. ఇంకా దేవుని ప్రజలందరూ కూడా మంచి ఏదో బతిమాలుతున్నట్టుగా అడుగుతున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ, సరేరా ఓకే నేను మీకు మాటిస్తున్నాను, ఇంకా నేను నా కొడుకు వాడి కొడుకు కూడా మిమ్మల్ని ఏళ్తారని గిద్యోను ఏమాత్రం చెప్పకుండా, నేను కానీ నా కొడుకు కానీ వాడి కొడుకు నేను వేలం కానీ యెహోవా మిమ్మల్ని ఏళ్తాడు. ఎందుకంటే దేవుడు అండి మనిషి యొక్క అంతరంగాన్ని మాత్రమే చూస్తాడంట. హల్లెలూయా. మనిషి యొక్క అంతరంగాన్ని చూసే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రోజున నీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి క్రీస్తును మాత్రమే, యేసును మాత్రమే మహిమపరచండి. ఆటోమేటిక్గా దేవుడు అత్యధికమైనటువంటి స్థితి మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరు మనుషుల వైపు చూసినప్పుడు, మనుషులు కనపరుస్తున్నప్పుడు, మనుషులు పొగుడుతున్నప్పుడు, వాళ్ళు ఉన్నారు చెప్పకపోతే బాగోదు అని చెప్తే అది చాలా ప్రమాదం. ఎవరో ఉన్నారు వాళ్ళ గురించి చెప్పకపోతే ఏమనుకుంటారో అని వాళ్ళు కనపరిస్తే అది దేవునికి మహిమ, సంతోషమా? ఒక దైవజనుడు బట్టి వందనాలయ్యా అంతే. ఇంతకని వాళ్ళు ఉన్నారు చెప్పకపోతే బాగోదు, పొగడకపోతే బాగోదు, వాళ్ళు కనపరచకపోతే బాగోదు, అమ్మో ఆయన అంటే ఏమనుకుంటున్నారు మీరు, చెప్పకపోతే రేపొద్దు నన్ను ఏమనుకుంటాడు ఈయన అని చెబితే ఇవన్నీ మీకు ఆశీర్వాదం తీసుకొస్తాయి దేవుని దగ్గర నుంచి. చెప్పండి ఒకసారి. అందుకే ప్రభువుని గణపరచండి. ప్రభువుని ఎవరైతే గణపరుస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఈ గిద్యోను అది గుర్తించాడు కనుకే, నేను కానీ నా బిడ్డలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏలమయ్యా, దేవుడని యెహోవా మిమ్మల్ని ఏలాలి. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కొత్త నిబంధనలో కూడా సౌలు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, సౌలు జీవితాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఒక్కసారి సౌలు జీవితాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం ఒకసారి మనం తెరుద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ 28వ వచనం మనం చూద్దాం. ఈ పౌలు అండి ఏథెన్స్ అనే పట్టణం వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణం వెళ్ళి అక్కడ ప్రభువుని ఎరగనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు కనుక ఆ ఊరంతా కూడా
విగ్రహాలతో నింపబడింది కనుక వాళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలి, వాళ్ళకి ఎలాగైనా క్రీస్తుని పరిచయం చేయాలని చాలా భారంతో, చాలా ఆతృతతో, నిజంగా వాళ్ళకున్న భారం కనుక మాకుంటే నిజంగా మినిషి ఎలా ఉంటుంది అసలు. హల్లెలూయా. ఆ భారమే వేరు. వాళ్ళకున్న భారము చాలా విలువైంది. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలు కానివ్వండి, వాళ్ళకున్న భారం అండి. నేను 2 రోజులు అయిపోయింది వచ్చి నా ఇంటికి వెళ్ళొద్దా, నా ఇంటికి వెళ్ళి కనీసం ఒక 10 రోజులు నేను స్టే చేద్దాం అనుకునే పరిస్థితి కాదు వాళ్ళది. ఎప్పుడు ఎక్కడుండేవారో తెలియదు. వాళ్ళు సంఘాలు కట్టుకుంటూ విశ్వాసాలను బలపరుస్తూ అనేక మందిని క్రీస్తులో నిలబడేవారుగా వాళ్ళు ప్రోత్సహించి దేవుని సేవ చేశారు. హల్లెలూయా. అయితే ఈ రోజున అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చూస్తే ఇక్కడ 28వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏథెన్స్ పట్టణంలో పౌలు వాళ్ళకి ఎలాగైనా క్రీస్తుని పరిచయం చేస్తాడు. పరిచయం చేసి వాళ్ళంటే ఏదో కొత్త సంగతి ఏమైనా చెప్తే వింటూ కాలం వెళ్ళబుచ్చాలనుకుంటారంట వీళ్ళు. అయితే ఆ పట్టణంలో వాళ్ళకి సువార్త చెప్తాడు. సువార్త చెప్పిన తర్వాత చెప్పుకుంటూ వస్తూ ఒక మాట అంటాడు పౌలు. 28వ వచనం, మనం ఆయన బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, భూనికి కలిగినాం. చూడండి, అసలు మనం బ్రతుకుతుందే ఆయన బట్టంట, మనం చలిస్తుంది కూడా ఆయన బట్టంట, మనం భూనికి కలిగింది కూడా ఆయన బట్టే. ఈ మనిషి దేవునికి చిత్తానికి విరుద్ధంగా, లేదంటే దేవుడి కంటే తాను హెచ్చించుకుని ఏవైనా చేయగలరండి ఈ భూమి, చెప్పండి. హల్లెలూయా. చరిత్రలో అనేక మంది అంటే వాళ్ళు దేవుడిగా హెచ్చించుకుని, వాళ్ళు చెప్పింది రాజ్యాలు వినాలని, వాళ్ళు చెప్పింది వాళ్ళ కింద ఉన్నటువంటి జనాంగం వినాలని చాలా మందిని హింసించినటువంటి ఆ చరిత్ర, హిస్టరీ అండి మనం చూడొచ్చు. మనం బయట కావచ్చు, కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. కానీ వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. వాళ్ళు తాను హెచ్చించుకున్నా కానీ వాళ్ళ జీవితం, వాళ్ళ ముగింపు చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూస్తాం, చాలా మంది చెప్తారు అది అతని పేరు హిట్లర్ అని చెప్పి, చాలా మంది దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు. తను ఏం సాధించగలిగాడా? ఏమీ సాధించలేకపోయాడు. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, అది నాకు కొంచెం ఐడియా రావట్లేదు. కానీ అతను అలెగ్జాండర్, గ్రేట్ అలెగ్జాండర్ అంటారట. అయితే చాలా దేశాలు జయించాడు. తను అనుకున్నదలా సాధించడానికి చూశాడు, కానీ ఆఖరికి తన ప్రాణం పోగొట్టున్నాడు. ఏమీ తీసుకెళ్ళకపోయాడు. చూడండి, దేవుడి కంటే ఎక్కువగా ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన స్థితిని హెచ్చించుకుని, వాళ్ళు ఎలాగైనా సరే మేము గొప్పవాళ్ళమని వాళ్ళు పిలువబడ్డానికి వాళ్ళు ప్రయాసపడితే అది చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర మనం చాలా తగ్గించుకోవాలి. దావీదు ఒక మాట అంటాడు, ఇంతగా హెచ్చించిన నేను ఏ పాటు వాడిని అసలా అంటాడు. అవునా? మిన్నిలతో పోల్చుకుంటాడు. దేంతో పోల్చుకుంటాడండి? మిన్నిలతో పోల్చుకుంటాడు. అంత తగ్గించుకుంటాడు దావీదు. ఇలా కొంతమంది జీవితాలు చూస్తాం. పౌలు తగ్గించుకుంటాడు తనకున్నటువంటి వస్త్రాలు చింపి. అయితే ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళు దేవుని చేత చాలా బలంగా వాడబడ్డారు. కానీ వాళ్ళు హెచ్చించుకుంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా మళ్ళీ మారిపోయినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు, బయట కూడా మనం చూడొచ్చు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, అసలు మనం చలిస్తున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన బట్టయ్యా అని చెప్తున్నాడు. ఆయన బట్టే మనం చలిస్తున్నప్పుడు, ఆయన బట్టే మనం ఉనికి కలిగి ఉన్నప్పుడు దేవుని మహిమను దొంగిలించడానికి మనిషికి ఏమైనా అర్హత ఉందా? దేవుడి కంటే హెచ్చించుకోవడానికి ఏమైనా అర్హత ఉందా? ఈ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యము ప్రభువు తప్ప ఇంకెవరు చేయలేదండి. ప్రభువే చేశాడు. నీ కుటుంబంలో జరిగిన కార్యాలు ఎవరు చేశారంటే ప్రభువే చేశాడండి. ఎవరు ఏ వ్యక్తి చేయలేడండి. ఒక మనిషి ఏమీ చేయలేడని బైబిలే చెప్తుంది. ఆ బైబిల్ అంటుంది, అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడే పాటుపడని కీర్తనలో రాయబడిందండి. అందుకే ప్రియులారా, ఈరోజు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు ఇంతవరకు వచ్చానంటే అనేక కార్యాలు జరిగాయండి. నేను ప్రే చేశాను, కానీ కార్యాలు చేసింది దేవుడే. దేవుడికే ఘనత కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఈ పౌలు అదే చెప్తున్నాడు. అక్కడ ఏథెన్స్ పట్టణంలో సువార్త అర్థమని చెప్తే, అసలు మనం బతుకున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన బట్టి అయినా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇదే పౌలు అండి అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో పరిచర్య చేశారు. పరిచర్య చేస్తే ఈ పౌలు ఏమన్నాడు తెలుసండి? ఒకసారి ఈ పౌలు ఏం చెప్పాడో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 12, అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులు, జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏం చెప్పాడు. అంతటా ఆ సమూహమంతా ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులు చేసిన సూచక్రియలను, అద్భుతాలను వివరించగా ఆలకించాడు. వివరించాడు. ఎవరు బట్టి? తమ ద్వారా. అంటే మా ద్వారా దేవుడే అన్యజనులు కార్యాలు చేశాడు అని ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. అక్కడ చదువుతారు, ఎవరైనా చదవమ్మా ఒకసారి. అంతటా సమూహమంతయు చదువున్నాను. బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించాడు. yes, పౌలు ఏమంటున్నాడు? తమ ద్వారా, మా ద్వారా ఎవరు చేశారంటే దేవుడే అన్యజనులు కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నారు? దేవుని ముందు పెడుతున్నారా? దేవుడు కార్యం చేశాడు నా జీవితంలో.
దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు మిరాకిల్ చేశాడు, దేవుడు నా భర్తను మార్చాడు, దేవుడు నా బిడ్డల జీవితాలు అద్భుతాలు చేశాడు. దేవుడు 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 ఎవరు ఆయన? క్రీస్తు. క్రీస్తు మాత్రమే చేశాడు. విన్నారా? ఒకసారి ఈ సందర్భాన్ని మనం గమనిద్దాం. ఒకరోజు 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. తన యొక్క ఆలోచన ఏంటంటే దేవదూత వస్తుందంట, వచ్చినప్పుడు ఆ కోనేరు కదుపుద్దట, ఎవరైతే ముందుగా వెళ్ళి అందులో పడతారో వాళ్ళకి స్వస్థత వస్తుందంట అని ఎదురు చూస్తున్నాడు. గాస్పల్లో కనపడుతుంది మీకు ఆ సందర్భం. అలా ఎదురు చూస్తుంటే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిశీలించాడు. అతన్ని పరిశీలించి ఇతను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ పరుపు ఎత్తుకుని లేచి నడువు అన్నారు. అంతే. హల్లెలూయా. 38 ఇయర్స్ నుంచి అక్కడ స్టే చేస్తూ అక్కడ ఒక చీకటి బ్రతుకని చెప్పాలి, ఎవరు హెల్ప్ చేయట్లేదు. కానీ 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర బతుకున్నప్పుడు ఆ దేవదత వస్తుంది, వచ్చినప్పుడు నేను వెళ్తే కనుక నాకు హీలింగ్ వస్తుంది అని తను బిలీవ్ చేసి అలా 38 ఇయర్స్ ఎదురు చూస్తే దేవుడు తన హృదయ ఆలోచన ఎరిగి ఆ వ్యాధిని ఎరిగి ఇతను చాలా కాలం ఇక్కడ ఉండిపోయాడు, ఇతని జీవితం ఇలాగే ఉంది, ఇప్పటికే 38 సంవత్సరాలు గడిచిపోయింది అని యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నీ పరుపు ఎత్తుకుని లేచి నడువు అన్నప్పుడు అతను వెంటనే లెగిసి తన పరుపు ఎత్తుకుని నడవడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చేశారు కార్యం? ఇక్కడ ఎవరు చేశారండి? చూడండి, పుట్టుగుడ్డివాడితో ఉన్నప్పుడు అతన్ని దేవుడు స్వస్థపరిచినప్పుడు కూడా నన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఎవరంటే మెస్సయ్య, ఎవరు? క్రీస్తు స్వస్థపరిచాడు నన్ను అనేటువంటి మాట అక్కడ మనం బైబిల్లో చూస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది జీవితాల్లో యేసయ్య కార్యం చేశాడు. యేసయ్య మాత్రమే చేయగలిగాడు కార్యం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తను హెచ్చించుకునే స్వభావం లక్షణం ఎక్కడి నుంచి వస్తుంటే అపవాది నుంచి వస్తుంది. అపవాది ఎప్పుడు కూడా నువ్వు గొప్పోడురా, నీకేంటరా, టాలెంట్ ఉందిరా, నీకు చదువు ఉందిరా, లేదంటే నువ్వు చేయగలరా, నువ్వు ప్రే చేస్తావు కదా, చూడు అద్భుతం జరిగింది, నువ్వు అదిరా ఇదిరా అని అపవాది ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైన థాట్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏకీభవించకూడదు. నాకు వాక్యము తెలుసు, లేదంటే దేవుని వాక్యం నాకు తెలుసు అని అపవాదిని గద్దించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. పిల్లరా, ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అపవాది మన దగ్గరికి రాడని బైబిల్ చెప్పట్లేదు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే ఎప్పుడు దేవుని పని మీద ఎప్పుడు కొనవేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి. ఒకరోజు యేసయ్య శిష్యులతో అందరితో ఉన్నాడు. పేతురు అంటున్నాడు, యేసయ్య ఈ సిలువ నీకు దూరం అవ్వాలి. అవునా? అరే భలే చెప్పు పేతురు, నిజమే, నువ్వు మాట్లాడింది నువ్వే అని యేసయ్య అనలా. యేసయ్యకి తెలుసు కదా ఎవరు మాట్లాడారో. సాతానా నా వెనక్కి ఎందుకన్నాడు నా మాట? అపవాది ఇప్పుడు ఎవరిలో ప్రవేశించిందండి? పీటర్లో ప్రవేశించింది. ఒక అపోస్తలుడు. పిల్లరా, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకు ఒక థాట్, ఒక తలంపు వచ్చింది అనుకోండి, ఆ తలంపును వెంటనే మనం అప్లై చేసి మన నోటి ద్వారా బయటికి చెప్పడం కాదు. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వస్తే అది వాక్యానికి విరుద్ధం అయితే, వాక్యానికి విరుద్ధంగా మనకు ఒక ప్రేరేపణ వచ్చిన, వాక్యానికి విరుద్ధమైన ఒక స్వరం వినబడిన, అది దేవుని చిత్తం, అది దేవుని స్వరం కాదు, అది దేవుని ప్రేరేపణ కాదు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనము దాన్ని పరిశీలించగలుగుతామో మన ఆత్మీయ జీవితము చాలా అద్భుతంగా బిల్డ్ చేసుకోగలుగుతాము, అనేకులకి మనము ఆశ్రితకరంగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు K.A. పాల్ గారు ఆయన కుళ్ళిపోయిన అట్టుపుని తిన్నాడంటండి. నాకు ఒక రోజు ఏం జరిగిందంటే, నేను భీమవరం వచ్చిన కొంచెం ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడు కుమార్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు. ఆయన ఇప్పుడు బెహ్రాల్లో ఉన్నాడు. తర్వాత చాలా లాంగ్ టైం అయిపోయింది. నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. తణుకులో వాళ్ళది ఇల్లు. అది కండవిల్ చర్చి పాస్టర్ గారు వాళ్ళ చర్చికి వస్తాడు ఆ బ్రదర్. అతని పేరు కుమారే. అయితే అతను ఒక LTD సంబంధించింది బ్రిడ్జ్లు అయి తయారు చేస్తుంది కదా, ఆ కంపెనీలో జాబ్. అతను బెహ్రాన్లో ఉండేవాడు. తర్వాత ఒకరోజు ఫోన్ చేసినప్పుడు ఆ బిడ్డ చెప్తున్నాడు నాకు, బ్రదర్ K.A. పాల్ గారు చాలా పెద్ద సేవకుడు అయినా, అప్పుడు నాకు ఇంకా నా విజన్ కానీ నా వాగ్దానాలు కానీ నాకు అంత ఆత్మ స్టార్టింగ్, అది భీమవరం వచ్చిన స్టార్టింగ్. అది K.A. పాల్ గారి గురించి చెప్తూ ఆయన కులిపోయినట్టుకుని తిన్నారు బ్రదర్, చాలా పెద్ద దైవజనుడు, ఆయనే పాడేసింది సాతాను బ్రదర్ నాకు చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎప్పుడు ఒక దైవజనుడు అవ్వండి, ఒక విశ్వాసం అవ్వండి, తాను నిలుచున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఒక ప్రేరేపణ వచ్చిందంటే, మనకు ఒక వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒక సలహా ఏదైనా వస్తే అది దేవుని ఆత్మ ఇస్తుందా? నో. వాక్యానికి విరుద్ధమైన ప్రేరేపణ వస్తే అది అపవాది ఖచ్చితంగా ఇస్తుంది, అపవాది ప్రేరేపిస్తుంది. అందుకే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత కూడా అననీయ సపూర విషయంలో అపవాది మిమ్మల్ని ఎందుకు పరిశుద్ధాత్మను శోధించడానికి ప్రేరేపించింది అనేటువంటి మాట అక్కడ చెప్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనిషి వాక్యానుసారంగా బ్రతకాలి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారు మాత్రమే ధన్యులు అవుతారని చెప్పాడు.
మనం వాక్యం వింటాం, ఆ వాక్యానుసారంగా మనం నడవడం అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎప్పుడు కూడా ఈ వాక్యానుసారంగా జీవించే వాళ్ళు జీవిస్తే, ఎప్పుడు వాళ్ళు తగ్గించుకుని దేవుని మహిమని ఎప్పుడు కూడా గుర్తించుకే దేవుణ్ణే మహింపరిస్తే, వాళ్ళని మరణించేంత వరకు కూడా వాళ్ళ సేవ కానివ్వండి, వాళ్ళ ఆత్మీయ జీవితం కానివ్వండి చాలా కరెక్ట్గా ఉంటుందండి. హల్లెలూయా. లేదనుకోండి, మధ్యలోనే అంటే గమ్యానికి చేరేలోపే వాళ్ళు పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు అలా ఉండకూడదు. చూడండి, ఇప్పుడు గారడి సీమోన్ చూద్దాం. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో కనబడతాడు. ఈ గారడి సీమోన్ అండి చూసి, అరే వీళ్ళు చేతులు వేయగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది కదా, ఈ వరం ఏదో నాకు కూడా ఉండాలి అని అక్కడ శిష్యుల్ని అడిగినట్టుగా. అందుకే పేతురు తిడతాడు, నీ ద్రవ్యం నీతో అనడా లేదా? నీ ద్రవ్యం నీతో, ఎందుకయ్యా నీ ద్రవ్యం? నీకు అసలు మారు మనసే లేదనుకుంటా, నీ హృదయం సరి లేదనుకుంటా, దుష్టత్వంలో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు, నాకు అనిపిస్తుందని చెప్తాడు పేతురు. అప్పుడు అంటాడు, ప్రార్థన చేసుకో, ఆయన క్షమిస్తాడంటే, ఇవేమీ నా మీద రాకుండా మీరే ప్రార్థన చేయండి అని గారడి సీమోన్ చెప్తాడు. హల్లెలూయా. ఇలారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అతని ఆలోచన ఏంటి తెలుసా? వీళ్ళు చేతులేస్తే పరిశుద్ధాత్మ వస్తుంది కనుక ఇదే వరం నాకు కూడా ఉంటే నేను మీకు ధనం ఇస్తా, మీకేం ఇస్తా, మీ వరాన్ని కనుక మీరు నాకు ఇస్తే నేను కూడా చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేయాలి. హల్లెలూయా. ఇది దేని కొరకు అడిగాడు? తన స్వలాభం కొరకు అడిగాడా? దేవుని రాజ్యం విస్తరం కొరకు అడిగాడా? అదండి. ఈరోజు పిల్లరా మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. ఎందుకంటే మీరు అడగొచ్చు, చూడండి ఒకసారి ఐజా చాప్టర్ 14లో ఏం రాయబడిందో చూద్దాం. ఐజా చాప్టర్ 14లో అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఐజా చాప్టర్ 14లో అపవాది గురించి దేవుడు చాలా స్పష్టంగా ప్రవక్త యెషయా ద్వారా రాయిస్తూ అపవాది ఏం చేస్తాడో చూడండి. ఒక మాట మనం చదువుకుందాం, చాలా జాగ్రత్తగా వినండి. 12 నుంచి చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నీవెట్లా ఆకాశాన్ని పడితివి, జనములను పడగొట్టిన నీవు. జాగ్రత్తగా వినండి, ఎవరిని పడగొడుతున్నాడంటండి? జనములను పడగొడుతున్నాడంట. జనం అంటే ఎవరండి? మనమే కదా, మనం జనాలమే కదండి, మనుషులమే కదా. జనాలను ఏం చేస్తాడంటండి? పడగొడతాడంట. పిల్లరా మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. ఎప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా భక్తి చేస్తామో దేవుడు మన తోడే ఉంటాడు. హల్లెలూయా. తగ్గించుకోవాలి, మన స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు, మన మొదటి స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏదేమైనా ఆయన కృపని చెప్పి ఆయనతో నడిచినప్పుడు దేవుడు నీతో ఉండి అనేకమైన అద్భుతాలు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. పేతురు ఒక పిరికివాడండి. పేతురు యేసయ్య నాకు తెలియదని చెప్పాడు. అలాంటి పేతుని దేవుడు పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత పేతురు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఇతను నీడపడి రోగులు స్వస్థత పొందుతున్నారు. హల్లెలూయా. అసలు అలాంటి వరం కనుక ఇప్పుడు ఉందనుకోండి, మాకు ఏం చేస్తాం? అసలు ఏం చేస్తామండి? దేవుని మహిమపరుస్తామా? లేదంటే ఇంకా అమ్మో ఆకాశం ఎక్కేస్తాం ఇంకా. అవునా? చెప్పండి పిల్లరా. ఎందుకంటే మారు మనసు పొందాలంటాడు. అందుకే ఒక విశ్వాస కానివ్వండి, ఒక వ్యక్తి సేవలు అడుగు పెట్టే ముందైనా అసలు ఫస్ట్ యేసయ్య చెప్పినటువంటి ఒక ఆజ్ఞ ఏమన్నాడంటే, ముందు మారు మనసు పొందండి. ఏం పొందాలట? మారు మనసు ఉండాలండి. తన నీడ పడుతుంటే రోగులు స్వస్థ పొందుతున్నారు. మనం ఎందుకు ఇలాంటి మాట, ఈ విషయం చాలా విలువైనండి. మన ఆత్మీయ జీవితం ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడు. ఎందుకో దేవుడు ఈరోజు మనకి వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. మనకి ఎలాంటి ఎదురవుతాయో మనకు తెలియదు. సిస్టర్ మీరు ప్రార్థన చేశారు, అద్భుతం జరిపింది, హల్లెలూయా అంటే, అమ్మో నేనేం చేయలేదమ్మా, దేవుని కృపని చెప్పాలి. నిజమే, నేను ప్రార్థన చేశాను, నిజమే కదా, అద్భుతం, నేను ప్రే చేసినామో ఓకే. వెంటనే ఆటోమేటిక్గా అపవాది ఏం చేస్తాడంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా బ్రతికేలా చేస్తాడు. హల్లెలూయా. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు ఏమీ చేయలేరండి. పిల్లరా మనం ఒక్కసారి దేవుని, అందుకే జనములు పడగొడతాడు. పెద్ద వాళ్ళనే పడగొట్టేసాడండి అపవాది. చూస్తే మనం వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు చాలా బాధ. వాళ్ళ పరిచర్య చాలా అద్భుతంగా చేశారు, చాలా ఘనంగా చేశారు. కానీ ఎందుకు పడిపోయారు? కారణం ఏంటి? మనం ఎప్పుడు నిత్యము కూడా, అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొరింథీ రాసిన పత్రికలో, మెలకుగా ఉండుడి. ఎలా ఉండాలంటండి? మెలకుగా ఉండాలంటండి. ఎలా ఉండాలంట? చూద్దాం, ఆ లేఖన భాగాన్ని కూడా చూసుకుందాం. మనం ఒకసారి చూసుకుందాం, ఆ లేఖన భాగాన్ని కూడా చూసుకుని మనం కొంచెం ముందుకెళ్దాం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. మెలకుగా ఉండేటువంటి మాట ఎందుకు కొరింథీ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. ఒకసారి మనం గమనిద్దాం దాన్ని. చూడండి ఒకసారి. 1 Corinthians chapter 16 verse 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఏముందమ్మా అక్కడ? ఎవరైనా చదవండి గట్టిగా, బిగ్గరగా చదవడానికి ప్రయత్నించండి. ఎస్, చాలు నాన్న. ఎలా ఉండాలంటండి? మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆ లేఖనం బాగుందారు ఈరోజు మనకి. మెలకువగా ఉండాలి. ఒకరోజు నేను హోసన్నా చర్చ్ నుంచి వస్తున్నా.
వస్తుంటే ఏసే నాతో మాట్లాడారండి. నడు రోడ్డు మీద నేను వస్తుంటే రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇప్పుడు మనం హోసన నుంచి వస్తుంటే అది క్లోజ్ అయిపోయింది. మనకి అక్కడ అండర్ గ్రౌండ్ అక్కడ నిర్మించారు కనుక అది క్లోజ్ చేశారు. అక్కడ నాకు దేవుడు నేను నడుచుకుంటూ వస్తున్నాను, మందిరానికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే జాగ్రత్త, కేఏ పాల్ని పడగొట్టానని అపవాది నా ఎదుట వెర్రవీగాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలనేటువంటి ప్రేరేపణ పరిశుద్ధాత్మ అక్కడ ప్రభు నాకు అక్కడ మాట్లాడడం నేను గమనించాను. హల్లెలూయా. నేను అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఎక్కడికక్కడ ఏమంటే నిలబడడం చాలా కష్టం, పడిపోవడం చాలా ఈజీ. తెలుసండి మీకు, పడిపోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. కానీ నిలబడ్డమేనండి అదొక సవాలండి. పిల్లరా, ఈ జనమును పడగొట్టేవాడు ఎందుకు? మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఎలా నడుస్తున్నాం. ఒక దైవజనుడు చెప్పాడండి, ఒక మాంత్రికుడు చెప్తున్నాడు సాక్ష్యం అండి కేఏ పాల్ గారి గురించి. ఏమని చెప్తున్నాడు తెలుసా? అతను ఒక మాంత్రికుడు ఒక చోట మీటింగ్ పెట్టాడంట. కేఏ పాల్ గారి మీటింగ్ జరుగుతుంది, లక్షల మంది వచ్చారు. ఇతను ఏదో సినిమాకి వెళ్దామంటే అక్కడ సినిమా టికెట్లు లేవని చెప్పి వాళ్ళ ఊరు వాళ్ళంతా ప్రేయర్కి వచ్చారంట కేఏ పాల్ గారి మీటింగ్కి. ఈయన కూడా లేడంట, మాంత్రికుడు అన్నాడంట ఆ స్టేజ్ మీద ఉన్న దైవజనుడు పడిపోవాలని చెప్పి అక్కడే మంత్రించి 500 మంది దెయ్యాలు పంపించాడంటండి. అతను డైరెక్ట్ సాక్షి చెప్పిన సాక్ష్యం అండి ఇది. అంటే సిలువుకు కూడా వెళ్ళి తాయితీ కట్టాడంట, ఏసై నేను బంధించేశాను అంటున్నాడంట. ఎంత వెరితనమో చూడండి. హల్లెలూయా. చెప్పాడు ఆయన సాక్ష్యం మారాడు. మీరు చూడండి, అతని టెస్ట్ మనీ చాలా ఆశ్చర్యం. అప్పుడు ఈ కేఏ పాల్ గారు సాక్ష్యం వాక్యం చెప్తుంటే వెళ్ళిపోండి మీరు, ఇలా దైవజన్ని మీరు పడగొట్టండి. ఎందుకన్నాడంటే కోపం వచ్చిందంట. ఇక్కడ ఎవరన్నా మంత్రశక్తులతో పీడించబడుతున్న ఉన్నారా అని ప్రార్థన చేస్తానంటే నన్ను అంటాడా ఈయనని చెప్పేసి 500 మంది దురాత్మలు పంపించంట. నువ్వు వెళ్ళు ఆ దైవజనుడు పడిపోవాలి స్టేజ్ మీద ఉన్నాడు అంటే విత్ ఇన్ సెకండ్లో 500 దురాత్మలు వెనక్కి వచ్చినట్టు ఇతను వెనక్కి వచ్చి ఎందుకు వచ్చారంటే మా వల్ల కాదు అంటున్నాడు దురాత్మలు. ఏంటి మా వల్ల కాదు. కాసేపటికి ఇతను దేవుని శక్తిని చూశాడు. అతను ప్రార్థన చేస్తుంటే అతని చేతిలోంచి ఒక వెలుగు అలా ఆకాశం వైపు వెళ్ళడం చూశాడు. ఈ రోజు అతను అద్భుతమైన సేవ చేస్తున్నాడు నా మాంత్రికుడు. హల్లెలూయా. అంత బలంగా వాడబడ్డాడు కేఏ పాల్. తెలుసా మీకు? కేఏ పాల్ అంటే అంత బలమైనటువంటి పాత్రగా వాడబడ్డాడు. అందుకే మనకి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, తను తాను హెచ్చించుకోకూడదు. దేవుని మహిమని ఎప్పుడు కూడా మనం దొంగిలించకూడదు. ఇది నా వల్ల జరిగింది, నేను చేశాను, ఇది నేను అని ఎప్పుడైతే దేవుడు మహిమను దొంగిలిస్తూ దేవుని పేరు చెప్పకుండా మీ పేరు చెప్తారో అది మీ జీవితము చరిత్రలో కనుమరుగై గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడు బ్రతకూడదు, ఎప్పుడు దేవుని మహిమను దొంగిలించకూడదు. ఎందుకంటే అపవాది చేసినటువంటి చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుని కంటే హెచ్చించుకుని దేవుని స్థానాన్ని కోరుకుని ఆయన కంటే ఎప్పుడైతే ఉండాలనుకున్నాడో దేవుడు ఆటోమేటిక్గా దేవుడు త్రోసివేశాడు. అదే స్వభావాన్ని మనుషులకు ఎప్పుడు కూడా ప్రేరేపణిస్తూ ఉంటాడు. అందుకే మనుషులు గర్వం కనబడతా ఉంటుంది. ఏం కనపడద్దండి? గర్వం కనబడతా ఉంటుంది. నీ కులం ఏంటి, అసలు మీరు ఎలా బ్రతికారు ఏంటి, ప్రభు నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు అవి కూడా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అవి ఎప్పుడు కూడా పని చేయకూడదు. అలా పని చేస్తున్నాయంటే అపవాది ప్రేరేపిస్తున్నాడు. అసలు నీ కులం ఏంటిరా, నీ మతం ఏంటిరా, అసలు నువ్వు ఎలా బ్రతికేవరా, నీ కుటుంబ పరిస్థితి ఏంటిరా, అవన్నీ కాదు. క్రీస్తులోనికి వచ్చిన వాడు నూతన సృష్టి అంట. పాతవి గతించని క్రీస్తునందు నూతన సృష్టి. ఈ రోజున చాలా విలువైనటువంటి మాటలు మనం తెలుసుకుంటున్నాం. మనం ఎవరమైనా సరే, ఈ రోజున సేవకులను మేమైనా, విశ్వాసాలను మీరైనా సరే, ఈ రోజున ఒక తాగుబోతుగా మార్చింది అపవాదే, ఒక వ్యభిచారిగా మారుస్తుంది అపవాదే, ఒక నరహంతుడిగా మారుస్తుంది అపవాదే. ఇవన్నీ ఎందుకని మనుషుల జీవితాన్ని పాడు చేస్తూ, కుటుంబ జీవితాన్ని పాడు చేస్తూ. చూడండి, అపవాది ఎప్పుడు కూడా దేవుడేమో ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు ఇతనికి ఒక భార్యని ఇచ్చాడు, దేవుడు ఇతనికి ఒక భార్యని ఇచ్చి 2 పిల్లల్ని ఇచ్చి మీరిద్దరూ యాలండి, మీరు ఏం చేయాలంటే మీరు ఫలించండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఇతని కుటుంబాన్ని పాడు చేస్తుంది ఎవరు? అపవాది. చూసారండి ఎంత వేరియేషన్ కనపడుతుంది. దేవుడేమో ఆశీర్వదిస్తున్నాడు, వీడేమో నాశనం చేస్తున్నాడు. అందుకే జనములు పడగొట్టేవాడు. ఈరోజు నీ తాగుడు నేనేం చేస్తుంది, నీ కుటుంబాన్ని పతనం చేసింది కదా. ఈ రోజున నీ తాగుడు నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది కదా. నీకంటూ ఒక భార్య, నీకంటూ ఒక కుటుంబం లేకుండా నలుగురిలో నవ్వులు పాలైపోతున్నావు అంటే దాని వెనకాల ఉన్నటువంటి అపవాది కదా. ఒక 10 మంది నవ్వుకుంటున్నారంటే కారణం ఏంటి? ఎప్పుడు మనం గుర్తించుకోవాలి. మనకి జ్ఞానం ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందండి? జ్ఞానం ఇవ్వబడింది. మనం ఒక కూలి పనికి వెళ్ళాం అనుకోండి, ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటాం, కష్టపడుతున్నాం, 1000 రూపాయలు తెచ్చుకుంటాం. అయ్యా నేను కొంచెం బాగా కష్టపడ్డాను, వీలైతే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వగలరా అంటే ఆ యజమానుడు నిజమే కొంచెం పని ఎక్కువే చేశాడు, రాళ్ళు బాగా మోసాడు, సరేనే బాబు నువ్వు రేపు కూడా రా, ఇదిగో ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాను అని చెప్పిస్తాడు. ఏమండి? ఎందుకంటే నువ్వు నీతిగా ఉన్నావు, నువ్వు కష్టపడ్డా కనుక ఏదో అడిగావు. నువ్వు పని చేయకుండా నేను చాలా కష్టపడి పని చేశాను, నాకు ఇంకో 100 రూపాయలు ఇవ్వమంటే యజమాని అంటాడు నేను సారీ ఇవ్వలేను, నీ పనంతా గమనించాను, ఉన్నవాళ్ళని చెడగొట్టావు, రేపు నువ్వు రావు దయచేసి అంటాడు. అన్నాడు. దేవుడిని ఆశీర్వదించాడు, నువ్వు ఫలించాలి. నీకంటే ఒక భార్య, కుటుంబం. ఈ రోజున వాళ్ళని పాడు చేసుకుంది ఎవరు? నువ్వు కదా. దాని వెనకాల ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, నీ జీవితాన్ని నవ్వులు పాలు చేస్తున్నాడు కదా.
నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా, నీ కుటుంబీకులు సంతోషంగా ఉన్నారా? జనములను పడగొట్టే అపవాదట. జనాల్ని పడగొడతాడు, జనాల్ని మోసగిస్తాడు, జనాల్ని దేవుడి నుంచి లేకుండా చేస్తాడు. చాలా జాగ్రత్తగా మనం మెలకువగా భక్తి చేయాలి. అందుకే బైబిల్లో మెలకువగా ఉండు. ఎలా ఉండాలమ్మా? మెలకువగా ఉండాలి. నువ్వు మెలకువగా ఉండగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు ఖచ్చితంగా కాపాడుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గొడవలు ఎందుకు వస్తాయండి భార్యాభర్తల మధ్య? అపవాది కుయుక్తులండి అవన్నీ కూడా. భార్య భర్తను పట్టుకుని కొడతా ఉంటాడు, భార్య ఏమో భర్త గురించి నలుగురు చెప్పుకుంటా ఉంటది. ఈ కుటుంబం గురించి 10 మంది చెప్పుకుంటారు. ఆ 10 మంది కాస్త ఇంకొక 100 మంది చెప్పుకుంటారు. దీని వెనకాల ఎవరున్నారు కారణం? అపవాది. నీకు దేవుడు ప్రేమించి ఒక భర్తని భార్యని ఇచ్చాడు. భార్య లేనివాడు ఏమంటే బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా మీకు? మీరు నిజంగా చెప్తున్నాను, భర్త కట ఒక మనిషి కట ఒక పురుషుడికి భార్య దొరికితే కనుక మేలు అంటండి. అవునా కదా? హల్లెలూయా. నీకు భార్య ఉంది, ఆ విలువ తెలియట్లా, లేకపోతే ఎంత భయంకరం అది. నీకు దేవుడు ప్రేమించి ఒక భార్యని ఇచ్చాడు, నేను ప్రేమించి దేవుడు ఒక భర్తని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నువ్వు నవ్వుల పాలు చేసుకోకూడదు, ఆ కుటుంబాన్ని నువ్వు నలుగురికి కూడా అపహాస్యం చేయకూడదు. ఇవన్నీ జనములు పడగొట్టడం. అంటే దేవుని పిల్లల్ని ఆశీర్దిస్తుంటే అపవాది దేవుని పిల్లల్ని పాడు చేస్తున్నాడు, నవ్వుల పాలు చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. పిల్లరా, జనములను పడగొట్టే అపవాది తాను హెచ్చించుకున్నాడు కనుక మనుషుల్ని ఈ రోజున దేవుళ్ళు లేకుండా చేయడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా ఒక మంచి దైవజనుడని, ఒక అద్భుతమైనటువంటి దైవజనుడని అతను ఒకప్పుడు బలంగా వాడబడ్డాడు. ఎందుకంటే పిల్లరా, మనం ఒకసారి గమనించుకోవాలి, చాలా జాగ్రత్తగా మెలకుగా బతకాలి. నీకంటే బలవంతులు అవ్వచ్చు వాళ్ళు, కానీ దేవుడు నేను ఈరోజు నీతో మాట్లాడుతానంటే భవిష్యత్తు ఎరుగున దేవుడు కనుక ఈరోజు నీతో మాట్లాడుతాను. జాగ్రత్త, మెలకుగా ఉండు. ఏ ప్రేరేపణతో ఆ ప్రేరేపణ మనం లోబడిపోయి ముందుకెళ్ళిపోయామనుకోండి చాలా ప్రమాదం. దేవుని ఆత్మ ప్రేరేపణ ఏదో, అపవాది ప్రేరేపణ ఏదో, దేవుడి చిత్తం ఏదో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. అపవాది కూడా మాట్లాడతాడని మన బైబిల్లో చూస్తున్నాం. అపవాది కూడా ప్రేరేపణ ఇస్తాడని మన అపోస్తల కార్యాల్లో చూస్తున్నాం. ఏది ప్రేరేపణ? ఎవరిది దేవుని ప్రేరేపణ, ఎవరిది అపవాది ప్రేరేపణ? పడగొట్టడానికి, నీ సాక్ష్యం పోగొట్టడానికి, నిన్ను మళ్ళీ పైకి లేకుండా తొక్కేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల కంటే ముందు ఎవరు ప్రయత్నిస్తారు తెలుసండి? అపవాది ప్రయత్నిస్తాడండి. జనములను పడగొట్టేవాడు ఆడు ప్రయత్నిస్తాడండి. ఇక లేవనివ్వకుండా ఒక మీద తప్పు చేసిన తప్పు ఇంకో తప్పు చేయించి ఆఖరి దేవుని దూరం చేయడమే వాడి ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక ఏరియాలో అడుగు పెడితే, ఒక ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే, ఒక దేశంలో అడుగు పెడితే దేశ ప్రధానులు కూడా వచ్చి ఎదురొచ్చి సేకండిచ్చి ఆయనతో ప్రేయర్ చేయించుకున్న దినాలు ఉన్నాయి. కేఏ పాల్ గారి ద్వారా తెలుసా మీకు? ఒక అపాయింట్మెంట్ ఈయన కలవాలంటే ఈయన ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవడం కాదు, దేశ ప్రధానులు కూడా ఈయన అపాయింట్మెంట్ తీసుకునే దినాలు ఆనాడు కాలంలో జరిగాయి. మరి ఎందుకు పడిపోయాడు ఆ వ్యక్తి? ఒక వ్యక్తి మనకి దేవుడు ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు కూడా నేను ఏదో ప్రేరేపణతో ఇవన్నీ మీకు నేను చెప్తున్నా, ప్రేరేపించబడకు నేను ఏది మీతో నేను షేర్ చేసుకోను. దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్తున్నాడు. ఒక బలమైన దైవజనుడు ఎందుకు పడిపోయాడు? కారణం ఏంటి? ఒకటి అపవాది అయితే, 2 ఆయనలో ఏ లోపాలు ఉన్నాయి. మనం ఈరోజు ఎలా బతుకుతున్నాం? ఇంకా చాలు, నా భక్తి వచ్చేసింది, నా ప్రార్థన వచ్చేసింది, వాక్యం చదువుతున్నాను, వాక్యం కూడా చెప్పేస్తాను అని అనుకోకండి. ఇంకా మీరు దేవుని దగ్గర, మనందరం ఆయన పాద దగ్గర నేర్చుకోవాల్సిన వారమే. మీరు ఎంత దీవించబడుతున్నా, ఎంత ఉన్నత స్థితికి అంతా తగ్గించుకోండి, దేవుని మహిమపరచండి, దేవుని గణపరచండి. అపోస్తలుడైన పౌలు దేవుడు చేశాడు అన్ని జనుల కార్యాలు చెప్పినట్టుగా గిజ్జోను నేనేంటయ్యా, నేను చేయడం ఏంటి, నేనే అనడం ఏంటయ్యా, నేను కాదు దేవుడని యెహోవా ఆలాలి అని చెప్పినట్టుగా ఈ రోజున మోకరించగలుగుతారా? మనము దేవుని ఆయన సన్నిధిలో ఒక్కసారి మోకరించగలుగుతారా? ప్రభు, ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము హెచ్చించుకోం. ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల నా కుటుంబం ఎలాగుందయ్యా, నా వల్ల ఈ పరిచయం ఎలాగుందయ్యా, నేను నా బట్టి ఇది ముందుకు నడుస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దండి. మనం అనుకుందాం ప్రభు దగ్గర హార్ట్ఫుల్గా, ప్రభు నేను ఈరోజు ఏదేనో నీ కృప మాత్రమే, నేను తినే మెతుకు గాడి నుంచి ఈరోజు నా జీవితం అంతా కూడా నువ్వు ఇచ్చిందే అని దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర కన్నీరు విడవండి. దేవుని దగ్గర ప్రభు ఇంకెప్పుడు కూడా నా తలంపుల్లో కూడా నేను హెచ్చించుకోను, నన్ను బట్టే కదా ఈ పరిచయం ముందుకెళ్తుంది, నేను ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నాను కనుకే నేను చాలా అనేక కార్యాలు జరుగుతున్నాయి అని ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకోకూడదు. మన అందరం ప్రభు నీకు ఒక దేవుడు నేను ఆశీర్వదించి ఒక స్థానం ఇచ్చాడు, అది దేవుడు ఇచ్చింది, దాన్ని నువ్వు కాపాడుకోవాలి తప్ప దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. జనములు పడగొట్టేవాడు తాను హెచ్చించుకున్నట్టుగానే దేవుని ప్రజల్లో కూడా ఆ హెచ్చింపు చూపించి దేవునికి దూరం చేయాలని, దేవునికి అవిధేయత చూపించి దేవుని నుంచి తొలగించాలని, ఇలా అనేకమైన ప్రయత్నాలు అపవాది చేస్తున్నాడు. ఈ రోజున మీరు ఏమాత్రం పడిపోకండి, ఏమాత్రం కూడా దేవునికి వాక్యానికి విరుద్ధంగా బ్రతకొద్దు. దేవునికి వాక్యానికి విరుద్ధంగా మీరు బ్రతకూడదు, దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతకాలి. లోబడదామా?
లోబడదాం. హల్లెలూయా. ఆపండి బ్రదర్.